ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు. ఎవరైతే తగ్గించుకుంటారో వారు దేవుని చేత హెచ్చింపబడేవారుగా ఉంటారు. ఎవరు దీనులుగా ఉంటారో వారిని దేవుడు దృష్టించేవారుగా ఉన్నారు. కనుక దేవుని చేత హెచ్చింపబడేవారుగా మనం ఉండాలంటే తగ్గించుకునే వారంగా మనం ఉండాలి. మనం హెచ్చించుకుంటే తగ్గింపబడతాం, మనం తగ్గించుకుంటే హెచ్చింపబడతాం. కనుక దేవుని యొక్క దృష్టిలో తగ్గించుకునే వారుగా ఉంటూ దేవుని చేత హెచ్చింపబడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఇక ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే తగ్గించుకుంటారో హెచ్చింపబడతారని చెప్పి నీ యొక్క వాక్యం ద్వారా బహు స్పష్టంగా తెలియజేస్తావు. నీ యొక్క బలిష్టమైన చేతి క్రింద ఎవరైతే దేన మనసు కలిగి ఉంటారో వారిని దేవా తగిన కాలం ముందు హెచ్చించే దేవుడు కనుక దేవా తగ్గించుకుంటూ నీ చేత హెచ్చింపబడే భాగ్యం ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి యొక్క రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంబరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.